నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 24 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పిస్తామన్న సీఎం. లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటన. సూపర్ 6 అమలుపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ. వైసీపీ సభ్యుల ఆరోపణలు ధీటుగా తిప్పికొట్టిన మంత్రులు. సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖ ఏయూలో విద్యార్థుల ధర్నా. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా అన్నీ చేస్తామన్న వీసీ రాజశేఖర్. బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్పపీడనం. కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. MiG-21 ఫైటర్ జెట్లకు భారత వాయుసేన తుది వీడ్కోలు. రష్యాతో దృఢ సంబంధానికి నిదర్శనమన్న రాజ్నాథ్. లద్దాఖ్ ఉద్యమ నాయకుడు సోనం వాంగ్చుక్ అరెస్ట్. ఆందోళనకు రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమన్న కేంద్రం. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధ దిగుమతులపై 100% సుంకాలు. ట్రంప్ నిర్ణయం భారత్పై ప్రభావం చూపదన్న పరిశ్రమ వర్గాలు. తిరుమలలో ముత్యపు పందిరి వాహనంపై విహరిస్తోన్న శ్రీవారు. ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం.